నమస్తే అండి, నేను రోజా. జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే అనుకున్నంత స్థాయిలో బజ్ అయితే క్రియేట్ కావాలి. మరి ఆ బజ్ ని ఈ సినిమా అందుకుందా? నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ సినిమాకి ఒక కొత్త ఊపు ఉత్సాహాన్ని ఇచ్చిందా? అసలు ఏం జరగబోతుంది ఈ సినిమాకి సంబంధించి? నాగవంశీ గారు చెప్పినట్లు హిందీలో నెట్ కంటే కూడా తెలుగు నాట ₹1 ఎక్కువ వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేయబోతుందా అంటే, ట్రైలర్ చూసిన తర్వాత నిజం చెప్తున్నా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ట్రైలర్ లో ఎక్కడ కూడా మనకు స్టోరీ చెప్పలా, కేవలం యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి ధూమ్ 2, టామ్ క్రూజ్ మూవీస్ ఉంటాయి అనమాట. సో ఆ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంది. ఏకంగా B2 బాంబర్లు కూడా వెళ్తా ఉంటే విమానాల మీద ఫైట్లు, అలాంటి యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే సినిమాలో కనిపించింది. అదేవిధంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఏవైతున్నాయో నెక్స్ట్ లెవెల్ లో చూపించినారు. మరి సినిమాల స్టోరీ దానికి వచ్చేప్పటికి ఎవరికి కూడా అర్థం కాలేదు. అసలు ఈ సినిమాలో ఏం స్టోరీతో వస్తున్నారు, అసలు వీళ్ళ అజెండా ఏంటి, వీళ్ళిద్దరు అసలు ఎవరు ఏం చేస్తున్నారు? ఇద్దరు చూస్తేనేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఫైట్లు చేసుకుంటా ఉన్నారు, డాన్సులు చేస్తా ఉన్నారు. అసలు ఏంటి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కాదు స్టోరీ పరంగా. అదే మీరు చూడండి, RRR సినిమా విషయానికి వస్తే కనుక ఒక పక్క రామ్ చరణ్ గారికి కావచ్చు, ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి కావచ్చు, సమభాగాన్ని సమపోషణ ఇస్తా సినిమాని నెక్స్ట్ లెవెల్లో చేసినారు. ట్రైలర్ లో కూడా మనకు చూపించినారు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మనకి ఎక్కడ కూడా అది కనిపించలేదు. సో అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు, అది వాస్తవం. అలాంటి టైంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందన్నమాట. నెక్స్ట్ లెవెల్ జూనియర్ ఎన్టీఆర్ గారి స్పీచ్, హృతిక్ రోషన్ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం, మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ఎనర్జీ ఏదైతే ఉందో అది పీక్ లెవెల్ అని చెప్పొచ్చు. స్టార్ట్ టు ఎండ్ అయితే కనుక ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగినారు అభిమాన ఘనం. అయితే దీంట్లో చెప్పకనే చెప్పినారు, బ్యాక్ ఎండ్ లో ఒక మంచి స్టోరీ ఉంది, అది మీరు థియేటర్కి వెళ్తే మాత్రమే చూస్తారు, అది బయట మీకు కనిపించదని ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు ఆ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి స్పీచ్ నేను క్లియర్ గా విన్నా అనమాట. ఆయన చెప్పినాడు ఆ సినిమా చేయడానికి 100 సార్లు ఆలోచించినాడంట ఆయన. ఎందుకంటే ఆయన ఒక టాప్ స్టార్ హీరో తెలుగు నాట. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్లి, ఒక పక్క హృతిక్ రోషన్ అనే వ్యక్తి చాలా పెద్ద స్టార్ హీరో బాలీవుడ్ లో, అలాంటి వ్యక్తి పక్కన అదే సమపాలనలో తెలుగు నాట ఉన్నటువంటి, అదే స్టార్డమ్ తెలుగు నాట ఉన్నటువంటి ఒక పర్సన్, ఒక యాక్టర్, ఒక స్టార్ హీరో చేస్తున్నాడంటే మరి అతను తెలుగు నాట వచ్చేప్పటికి అదే స్టార్డమ్ మెయింటైన్ చేస్తా ఉండాలి. అది తగ్గితే అభిమానులు ఒప్పుకోరు. అది ఆ విధంగా చేస్తారా లేదా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు 100 సార్లు ఆలోచించి చేసినటువంటి సినిమాగా చెప్పినారు. బట్ ఆ స్పీచ్ విన్న తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కడ తక్కువ చేయలేదు, తక్కువగా చూపించలేదు, చాలా అత్యద్భుతంగా ఉంది, సినిమా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినారు అన్నమాట. అభిమానులంతా కూడా కాలర్ ఎగరేసే విధంగా ఎత్తి చూపించినారు, 2 కాలర్లు ఎగరేసి చూపించినారు అనమాట. ఒక పక్క హృతిక్ రోషన్ గారు, మరో పక్క వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే కేవలం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత మాత్రమే ఈ సినిమా మీద నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రైట్ సినిమా కాదు కాబట్టి, ఇద్దరు మల్టీ స్టారర్స్ ఉన్నారు కాబట్టి, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ షో అయిపోయిన తర్వాత నైట్ షోలు పడతాయి కదా, ఆ షో అయిన తర్వాత చెప్పగలం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర ఏంటనేది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం చాలా ఎంజాయ్ చేసి సినిమా చేశారని, తన పాత్రకి కావచ్చు, తను ఏదైతే ఇచ్చిన దానికి కంప్లీట్ గా న్యాయం చేశారని, తనని ఎక్కడా కూడా తక్కువ చేయలేదన్నట్లయితే చెప్పిన. మనకి స్టోరీ తెలియాల్సి ఉంది, కానీ ఎక్సలెంట్ విజువల్స్ అనమాట, ఎక్సలెంట్ ఫైట్ సీక్వెన్స్ అనమాట, అత్యద్భుతంగా ఇవ్వడం అయితే జరిగింది అయాన్ ముఖర్జీ గారు. అదేవిధంగా ప్రొడక్షన్ కంపెనీ అయితే నెక్స్ట్ లెవెల్ లో పెట్టుబడి పెట్టేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఇది ఒక యూనివర్స్ లో తీయబోతున్నారంటే తెలుస్తుంది. కాబట్టి సినిమా మీద అయితే నిజం చెప్తున్నా, ట్రైలర్ చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, కేవలం ఇది ఒక యాక్షన్ సినిమా, యాక్షన్ సీక్వెన్స్ కోరుకునేటటువంటి వ్యక్తులు వెళ్లే సినిమాలుగా అర్థమైంది. కానీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఈ సినిమా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో ఉన్నటువంటి థ్రిల్లర్ సినిమా కాదు, అంతకు మించి ఉండబోతుంది. దీనిలో అత్యద్భుతమైన స్టోరీ ఉండబోతుంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా మేము రివీల్ చేయలేదు, ట్రైలర్ లో కావచ్చు, టీజర్స్ లో కావచ్చు, మేము ఎక్కడ చెప్పలేదు. క్లియర్ గా మేము సినిమాలోనే చూపించబోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి 14వ తారీఖు ఏదైతే 13వ తారీఖు నైట్ నుంచి షోలు పడితే చూడాల్సి ఉంది. ఎందుకంటే టికెట్ రేట్లు ఇక్కడ హైక్ అవడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, రికార్డ్స్ కూడా క్రియేట్ అవబోతున్నట్టు తెలుస్తుంది. బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. సో తెలుగు నాట ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఈ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి చాలా RRR తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది. తన నటన కోసం సినిమాకి వెళ్ళొచ్చు, తన డాన్సుల కోసం సినిమాకి వెళ్ళొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి నేను చెప్పాలంటే కనుక వాటన్నిటిని కూడా ఈ సినిమాలో ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బట్ ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కేవలం యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే. దాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం చూస్తారు. బట్ స్టోరీ కావాలని కోరుకుంటాం కదా,
అది లేకపోతే సినిమా ఎంత ఉన్నా కానీ చూడలేము. ఇప్పుడు మొన్న నరసింహ సినిమా పోయినాం, ఎంత బాగుంది. సినిమాలో స్టోరీ ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా విజువల్ యానిమేషన్ చిత్రం అయినప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే అలాంటి సినిమా అయినప్పటికీ కూడా ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. దీనిలో కూడా ఒక మంచి స్టోరీ ఉంటే నటీనటులు కలిస్తే కనుక నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఆ విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. నేనైతే ఎక్కడ కూడా నెగిటివిటీ మాట్లాడలేదని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ సినిమా మీద నెగిటివిటీ మాట్లాడాలనే ఉద్దేశం నాకైతే ఏమాత్రం కూడా లేదు. బట్ ట్రైలర్ చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఆ విషయం నేను చెప్పలేదు. బట్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి మాటలు విన్న తర్వాత పక్కా ఈ సినిమాలో దమ్మున్నది అనేది అయితే అర్థమవుతుంది. సో అదనమాట సంగతి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం.